సాయి ప్రోటీన్ ఓన్లీ వర్కౌట్ చేసేటోళ్ళ అన్న మేము తాగొద్దా? నీతోడు ఎవడన్నారా? లేదురా అందరు అంటారు కదా ప్రోటీన్ తాగితే కిడ్నీలు ప్రాబ్లం వస్తుంది, అది మంచిది కాదు, అది స్టిరాయిడ్స్ లాగా. నీకే కదా చాలా మందికి కన్ఫ్యూజ్ ఉంటుంది. దీని మీద ఒక వీడియో చేద్దాం సరేనా? చాలా మావాడికి ఉన్న కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. ప్రోటీన్ ఓన్లీ వర్కౌట్ చేసే వాళ్ళు తీసుకోవాలి, నార్మల్ వాళ్ళు తీసుకోవద్దు అని చెప్పేసి. అది 100% రాంగ్. ప్రోటీన్ అనేది అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుంది. నేను చూస్తుంటాను చాలా మంది ప్రోటీన్ అనగానే అదొక కైండ్ ఆఫ్ పాయిజన్ అన్నట్టు చూస్తారు. అది తీసుకోవద్దు, అది తీసుకుంటే కిడ్నీస్ పోతాయి, అదవుతుంది ఇదవుతుంది అని. వీళ్ళే మళ్ళీ సాయంత్రం అయితే కూర్చొని మందు కొడతారు, విచ్ ఇస్ రియల్ పాయిజన్. వీళ్ళకి తెలియంది వేరే వాళ్ళు ఏదైనా ముట్టుకుంటే అది పాయిజన్, వీళ్ళు తాగేది పాయిజన్ అయినా కూడా అది హెల్తీ. ఇవాళ మీకు యాక్చువల్లీ ప్రోటీన్ అనేది ఎందుకో చెప్తాను. ప్రోటీన్ అనేది మజిల్ బిల్డింగ్ కి మాత్రమే కాదు, మన బ్రెయిన్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ నుండి వచ్చే అమినో యాసిడ్స్ ని మన బ్రెయిన్ అనేది బ్రేక్ డౌన్ చేసి న్యూరో ట్రాన్స్మిటర్స్ కింద మారుస్తుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మనం మైండ్ కామ్ గా ఉండడం, ఫోకస్డ్ గా ఉండడం అనేది దానివల్ల. అండ్ ఎమోషనల్లీ స్టేబుల్ గా కూడా ఉంటాం. దాన్ని ఒకవేళ మన బ్రెయిన్ కి ఇనఫ్ ప్రోటీన్ అనేది అందకపోతే సెరోటోనిన్, డోపమైన్, ద ఫీల్ గుడ్ హార్మోన్, ఇవి ప్రొడ్యూస్ చేయడానికి మన బ్రెయిన్ అనేది చాలా స్ట్రగుల్ చేస్తుంది. దాని వల్ల ఏమవుతుంది, మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఓవర్ రియాక్టివ్ గా ఉంటాం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి చాలా. ఇవన్నిటిని అవాయిడ్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఇంత చెప్పినాక కూడా ప్రోటీన్ అంటే పాయిజన్, అదొక అది దానివల్ల ఇదవుతుంది అదవుతుంది అన్నోడికి ఇంకేం చేయలేము. హోప్ఫుల్లీ ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈట్ ప్రోటీన్ లైక్ యువర్ హెల్త్ డిపెండ్స్ ఆన్ ఇట్, బికాస్ ఇట్ డస్. ట్రైన్ యువర్ బ్రెయిన్ ద సేమ్ వే యూ ట్రైన్ యువర్ బాడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.